వాట్ ఈస్ జిఎస్ఎం? అసలు జిఎస్ఎం అంటే ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు, అసలు మనకు కావాల్సిన జిఎస్ఎంని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? స్టార్ట్. హై డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైకి. గుడ్ మార్నింగ్ బాయ్స్, గుడ్ ఈవినింగ్ టుడే ఇన్ యాక పూలినా కూడా మనమైతే స్ట్రీట్ వేర్ బ్రాండ్ని స్టార్ట్ చేసామన్నమాట. సో దాంట్లో బేసిక్ లెవెల్ నుంచి నేను తీసుకొస్తున్నాను. నేను ఎలా అయితే చేస్తున్నాను, ఏంటి నా జర్నీ అన్నది, నేను నేర్చుకున్న ప్రతి పాయింట్ నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ కాపీ మై జర్నీ. ఇదైతే టాపిక్ అనమాట ఈరోజు. జిఎస్ఎం అంటే గ్రామ్ పర్ స్క్వేర్ మీటర్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎంత జిఎస్ఎం అంటే జిఎస్ఎం లెక్కనే కొలుస్తారు. లైక్ మీటర్స్ ఇదంతా నార్మల్గా మెజర్మెంట్, ఇది యాక్చువల్గా మెట్రిక్ మెజర్మెంట్. జిఎస్ఎం అంటే గ్రామ్ పర్ స్క్వేర్ మీటర్ అనమాట. ఫ్యాబ్రిక్ని యాక్చువల్గా జిఎస్ఎంలోనే కొలుస్తారనమాట. ఎంత ఎక్కువ జిఎస్ఎం ఉంటే అంత హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు దాన్ని మనం ఎలా కొలుస్తామంటే, దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట. దీన్ని యూస్ చేసి ఫ్యాబ్రిక్ని కట్ చేస్తారనమాట. అది యాక్చువల్గా ఇంత స్క్వేర్ మీటర్ వరకు కాకుండా బై 100 ఇంతవరకు కట్ చేసి, ఒక సర్కిల్ ఆఫ్ ఎంత కట్ చేసి దాని వెయిట్ చూసి, ఆ వెయిట్ని మనం మల్టిప్లికేషన్ ఆఫ్ 100 చేస్తే మనకు యాక్చువల్ గ్రామ్ వెయిట్ వస్తుంది అనమాట దాన్ని. సో ఇప్పుడైతే ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్స్ అప్ టు అజ్ అనమాట. ఇప్పుడు మనం నార్మల్గా క్యాజువల్ కేటగిరీలో వెళ్ళామనుకోండి, లైక్ ఇది 220 జిఎస్ఎం, ఇది క్యాజువల్ కేటగిరీ కాదు. క్యాజువల్ అంటే మీకు లైక్ నార్మల్ బ్రీతబుల్గా ఉంటుంది అనమాట. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ని లైక్ 160 to 180 లోపల కొలిచేస్తారు, అది క్యాజువల్గా ఉంటాయి. సో ఎబోవ్ 180 to మనకు 340 అలా ఉంటుంది కదా, ఎబోవ్ 180 340 అది మీడియం అనమాట. మీరు లైట్ ఫ్యాబ్రిక్ అనేది మ్యాక్సిమం సమ్మర్లో యూజ్ చేస్తాం అనమాట. హెవీ ఫ్యాబ్రిక్ అనేది మనం వింటర్లో యూజ్ చేస్తాం. లైక్ మనకి ఇంత బ్రెడ్త్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అవి యాక్చువల్గా హెవీ జిఎస్ఎం. లైట్ అయితే లైక్ టీ షర్ట్స్ ఉంటాయి, నార్మల్ క్యాజువల్ టీ షర్ట్స్. ఆ క్యాజువల్ టీ షర్ట్స్ లైట్ వెయిట్ అనమాట. ఒక్కసారి 340 జిఎస్ఎం ఎబో వెళ్ళిపోయిందంటే ఇట్స్ ఎబో హెవీ కేటగిరీ అనమాట. లైక్ దాంట్లో పెద్ద హుడీస్ కానీ, లైక్ బ్రాండెడ్ హుడీస్ చూస్తుంటాం, ఆ బ్రెడ్త్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫ్లీస్ కాటన్ యాడ్ చేస్తే మాత్రం మనకు హుడీలో కొంచెం లోపల కంఫర్ట్ ఉంటుంది, బయటికి కూడా విజిబిలిటీ బాగుంటుంది అనమాట. లోపల ఫ్లీస్ కాటన్ అండ్ బయట లూప్ నిట్ వచ్చిందంటే మీకు ప్లెయిన్గా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట, పట్టుకున్నా కూడా. ఇప్పుడైతే మనం 3 కేటగిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకటి లైట్ వెయిట్, ఒకటి మీడియం, ఒకటి హెవీ కేటగిరీ అనమాట. ఒకటి బిలో 160 వస్తుంది, ఇంకోటి 160 to 320 340 అలా ఉంటుంది అనమాట. సో ఎబో 340 అంటే డెఫినెట్గా ఇట్స్ హెవీ కేటగిరీ. సో మనకు కావాల్సింది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ నాది స్ట్రీట్ వేర్ కేటగిరీ, ఇది మన బ్రాండ్ యాక్చువల్గా స్ట్రీట్ వేర్ కేటగిరీ అనమాట. స్ట్రీట్ వేర్ కేటగిరీలో కొంచెం ప్రీమియంగా వేసుకొని తిరగాలంటే మాత్రం ఇట్స్ అబౌట్ 240 జిఎస్ఎం కానీ 250 జిఎస్ఎం టీ షర్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసింది కూడా అదే అనమాట మన టీ షర్ట్స్కి. బిలో 240 అంటే మాత్రం నేను నార్మల్గా క్యాజువల్ టీ షర్ట్స్కి పెట్టాను అనమాట. సో క్యాజువల్ టీ షర్ట్స్ లైక్ మనం డైలీ వేర్కి వేసుకుంటాం కదా, అవి బిలో 240, లైక్ 220 జిఎస్ఎం కానీ 200 జిఎస్ఎం కానీ మన టీ షర్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ 240 250 అంటే అది ప్రీమియం కేటగిరీ కిందకి వస్తుంది. 2 ప్లాన్ చేశాను. మనోళ్ళు అయితే చాలా వరకు 2 ఓటింగ్ ఇచ్చారనమాట. సో నేను అందుకని 2 ప్లాన్ చేస్తున్నా. క్యాజువల్స్ ప్లాన్ చేస్తున్నా, ప్రీమియం ప్లాన్ చేస్తున్నా. సో రెండింటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు 240 తర్వాత స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. స్వెట్ షర్ట్స్ మనకి 340 జిఎస్ఎం అండ్ హుడీస్ కూడా 340 జిఎస్ఎమే మనదైతే యాక్చువల్గా. సో నేను దీంట్లో 3 కేటగిరీస్ రన్ చేస్తున్నా. ఒకటి లైట్ వెయిట్ కేటగిరీ అంటే బ్రీతబుల్, మీరు డైలీ వేర్ వేసుకోగలిగినవి. ఇంకొకటి మీడియం కేటగిరీ అంటే లైక్ డ్రాప్ షోల్డర్స్ అయితే ఇంకా మీడియం కేటగిరీ. ఇంకొకటి హెవీ కేటగిరీ, మనకు వింటర్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. లైక్ హుడీస్, స్వెట్ షర్ట్స్ ఇవైతే ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. సో నేనైతే దీన్ని ఈ కేటగిరీలో ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాన్ బ్రీతబుల్ వేసుకున్నామంటే ఇట్స్ మేక్ అస్ వార్మ్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొకటి సమ్మర్లో వీ నీడ్ యాక్చువల్గా హుడీస్ వేసుకొని తిరగలేం. సో క్యాజువల్స్, ఈ 3 కేటగిరీస్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే జిఎస్ఎం అంటే ఏంటో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనోళ్ళు బ్రాండ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నారు కదా, సో జిఎస్ఎం గురించి ఇది క్లారిటీ. సో మీరు ఏ కేటగిరీలోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఇట్స్ అప్ టు యూ. నేనైతే నా స్ట్రీట్ వేర్ కేటగిరీ గురించి నేను
ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో ఇట్స్ అప్ టు యూ అనమాట. మీరు అనుకున్న ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉండాలా లేకపోతే హెవీ ఉండాలా, ఇట్స్ అప్ టు యూ అనమాట. సరే డార్లింగ్స్, ఇప్పుడైతే మనం చేసిన డిస్కషన్తో మీకు ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అన్నది చాలా అంటే చాలా ఈజీ అండ్ క్లియర్ అయిపోయి ఉంటుందని నా ఫీలింగ్. సో యాక్చువల్గా నేను నెక్స్ట్ వచ్చే దాంట్లో ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అయితే ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకుంటున్నారన్న దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు. నాది అయితే స్ట్రీట్ వేర్ కేటగిరీ కాబట్టి నేను నెక్స్ట్ ప్రింట్స్ గురించి, ఏ ప్రింటర్స్ వాడాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. కానీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకోబోయేది బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్రీ లోగో ఎలా డిజైన్ చేసుకోవాలి, బ్రాండ్ నేమ్ ఎలా వెతకాలి, అసలు అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నేను ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మనం బ్రాండ్ లోగో, బ్రాండ్ నేమ్ అండ్ మనకు కాపీ రైట్స్ రాకుండా బ్రాండ్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ టాటా. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.